అనే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇవాళ ఐటీఐలు, పాలిటెక్నిక్లు, అదే రకంగా డ్రాప్ అవుట్స్ కోసము, స్కిల్స్ డెవలప్మెంట్ కోసము, రకరకాల ఫ్యాకల్టీ, రకరకాల ఫెసిలిటీస్ క్రియేట్ అయ్యి కొన్ని చోట్ల ఉండడము, కొన్ని చోట్ల లేకపోవడం, కొన్ని చోట్ల సరిగ్గా లేకపోవడం, కొన్ని చోట్ల అసలు లేకుండానే పోవడం, ఎక్కడున్నాయో తెలియకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక హబ్, అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ క్రియేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ హబ్లోనే ఒకే చోటే ఐటీఐ, ఒకే చోటే పాలిటెక్నిక్, ఒకే చోటే 10th క్లాస్ డ్రాప్ అవుట్స్ కూడా ఈ ట్యూటరింగ్ చేసే కార్యక్రమం చేయాలనే ఆలోచన. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, దీనివల్ల ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ పెరుగుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో వర్క్షాప్స్కు సంబంధించిన బెటర్ వర్క్షాప్స్ తీసుకొని రావచ్చు, వర్క్షాప్స్లో టైం మేనేజ్మెంట్ తీసుకొని రావచ్చు, ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ పెరుగుతుంది, ఫుట్ ఫాల్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. బెస్ట్ ఐటీఐ కానీ, బెస్ట్ పాలిటెక్నిక్ కానీ ఈచ్ నియోజకవర్గంలో ఉన్నదానికి తీసుకొని రావడమే కాకుండా దానిని ఇండస్ట్రీతో కన్వర్జెన్స్ చేసే కార్యక్రమం కూడా జరగాలి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ హబ్, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక స్కిల్ కాలేజ్, వీటి అన్నిటికీ పైన ఒక స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ కోర్సులు డైనమిక్గా డిజైన్ చేస్తూ ఉంటుంది, ఇండస్ట్రీతో మాట్లాడుతూ ఉంటుంది, ఇండస్ట్రీని కోర్సుల్లోకి తీసుకొస్తుంది, కాలేజీల్లో భాగస్వామ్యం చేస్తుంది. వాళ్ళ అవసరాల మేరకు, తగు అవసరాల మేరకు కోర్సుల్లో మార్పులు తీసుకొని వస్తూ వాళ్ళు డిజైన్ చేసిన కోర్సులు స్కిల్ కాలేజెస్ నుంచి స్కిల్ హబ్స్ దాకా. స్కిల్ కాలేజెస్లో హై ఎండ్ స్కిల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. స్కిల్ హబ్స్ నియోజకవర్గం స్థాయిలో ఐటీఐలు, పాలిటెక్నిక్లు, డ్రాప్ అవుట్స్ను అందరినీ కూడా ఒక చోటుకు తీసుకొచ్చి ఇండస్ట్రీతో ఒకటి చేసి వీటి అన్నిటి మీద ఇచ్చే ట్రైనింగ్తో పాటు చదివిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా, ఉద్యోగం రాని చదువులు చదవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా చదివేసరికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మార్పు చేసే అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయి. దేవుడి దయతో ఈరోజు పడిన ఈ అడుగులు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా, ఇంకా విస్తరిస్తూ, ఇంకా ఎక్కువ మందికి మంచి జరిగే కార్యక్రమం కూడా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ ఇప్పటికే దాదాపుగా 150, ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపుగా 158 పారిశ్రామిక సంస్థలతో టైఅప్ అయి 208 ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ పొంది తద్వారా ఉద్యోగాలు పొందిన కొన్ని వేల మంది, ఇప్పటికే 53,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి అందులో దాదాపుగా 26,000 మందికి ఉద్యోగాలు కూడా వచ్చిన ఈ పైలట్ ప్రాజెక్టును ఇక పైలట్ ప్రాజెక్టుగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అడుగులు ముందుకు వేయించేట్టుగా ఈరోజు భవిత అనే ఈ ప్రోగ్రాం ద్వారా ఇక పైలట్ ప్రాజెక్టును ప్రతి నియోజకవర్గంలోనూ మొదలయ్యేట్టుగా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా తీసుకొని పోయేట్టుగా అడుగులు వేసే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.